నమస్తే. మీ పేరు? సహస్ర. గత గవర్నమెంట్ కంటిన్యూ చేసేది ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని లేట్ అయినా లేటెస్ట్ గా నెరవేర్పిస్తున్నారు. ఆయన సంవత్సరం తర్వాతనే ఇస్తున్నారు కదా. అంటే ఇన్ని రోజులుగా వాళ్ళ వల్ల కాలేదు. జగన్ గారు బయటకు వచ్చి దాని మీద రకరకాల ట్రోల్స్ చేసి అందరిని అడిగి చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ మీద కామెడీ చేసి తర్వాత అది ఇప్పుడు ఇస్తున్నారట. అసలే ట్రోల్స్ చేయకపోతే ఓడిపోయిన ప్రభుత్వం గెలిచిన ప్రభుత్వం మీద ట్రోల్స్ చేయకపోతే ఏం చేసిద్ది? అదంతా మామూలే. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. కేంద్రంలో బడ్జెట్ కూడా ఇవ్వాలి కదా. ఇస్తే అప్పుడు పెట్టేవాళ్ళు. అందులో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఫోర్స్ చేశారు. దాని మీద ఏంటంటే కొంచెం సంవత్సరం లేట్ అయినా లేటెస్ట్ గా అందుతున్నాయా లేదా? మరి సంవత్సరం రోజులు ఈ పిల్లల బాధలు పేదవాళ్ళ కష్టాలు ఎవ్రీ మంత్ ఇవ్వరు కదా, ఇయర్లే కదా ఇచ్చేది. అదే ఇయర్లే అయినా కూడా ఒక సంవత్సరమే కదా ఆగింది. ఇంక ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి రన్నింగ్ లో పెట్టాడు కదా, అందరికి వెళ్తున్నాయి కదా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అందుతున్నాయి కదా, సంతోషమే కదా. ఈ సంవత్సరం వచ్చైనా అందరి పిల్లలకి అందుతాయా? నమ్మకం ఉంది. నమ్మకం 100% ఉంది. అందుతాయి. అందేలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారు ప్రస్తుతానికి. అంటే వీళ్ళకి కొత్త పథకాలు కొత్త స్కీమ్ పెట్టడం చేత కదా. అంటే దాన్ని కంటిన్యూ చేస్తారు. కంటిన్యూటీ ఉంది. ఇప్పుడు ఎందుకు కాలేదు? అవింది కనుకనే కదా చేస్తున్నారు. కాకపోతే చేయరు కదా. కాలేదంటావా అని ఎందుకు మాట్లాడతావు? ఇప్పుడు వాటిని ఇంకోటి పెట్టచ్చు, కానీ వాటినే కంటిన్యూ చేస్తారు. కాదు, పేర్లు మారినాయి అంతే. వాళ్ళేమో అమ్మ ఒడి అని పెట్టారు, వీళ్ళేమో తల్లికి వందనం అని పెట్టారు. ఇప్పుడు 1 year అయింది. తల్లికి వందనం స్కీమ్ పెట్టడం తప్ప ఇంకేం పెట్టాల. ఎందుకు పెట్టలేదు? ఫ్రీ బస్, కరెంట్ ఛార్జీలు, అన్ని ఇస్తారు. రేపు 15కి బస్సు ఫ్రీ అయ్యింది, ఆగస్టు 15కి. తర్వాత రేపు జూలై నెలలో కరెంట్ అవన్నీ ఫ్రీగా వస్తాయి. అన్ని ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చి అయితే పదవిలో ఉన్నారో ఆ హామీలను తప్పకుండా నెరవేర్తిస్తారు కూడా. అంటే 1 year దాటేసింది కదా, 1.5 year. ఈయన చేసిన అప్పులన్నీ సెక్రటేరియట్ తాకట్టు పెట్టి చేసిన అప్పులన్నీ మరి తీర్చుకోవాలి కదా 1 year లో. అంటే ప్రతి ఒక్కరు అదే మాట అంటారు. ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు అదే మాటనా? అంటే వీళ్ళు వచ్చిన ఓల్డ్ అప్పులు అంటారు, ఓల్డ్ వచ్చిన కూడా అప్పులు ఉన్నాయి. మరి అప్పుల్ని సవర్ తీసుకుంటూ మరి రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ రావాలంటే టైం పడుతుంది కొంచెం. అప్పులు ఎవరు తీరుస్తారు? అదేనాక ఇప్పుడు ఓల్డ్ ఏమన్నారంటే అప్పులు ఇప్పుడు మొత్తం ఒక రోజు తీర్చేస్తాం మేము. ఎవరు అన్నోళ్ళు? ఎవరు ఓల్డే అన్నారు? టీడీపీ ఓల్డే అన్నారు. సింగపూర్ చేస్తున్నారు, అమెరికా చేస్తారు. పోలవరం ఇంకా రాగానే రెడీ చేస్తారు. రాగానే రెడీ చేయడం జరగదు కానీ కాబట్టి నెమ్మదిగానైనా లేట్ అయినా లేటెస్ట్ గా అన్ని చేస్తారు. వాళ్ళు చేయకుండా ఏం వదిలిపెట్టరు. మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే టీడీపీ పార్టీలో ఈ మధ్య కాస్త రకరకాల గొడవలు అవుతున్నాయి. అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ చేద్దాం అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తారు అన్నారు. లోకేష్ గారికి సీఎం పదవి రాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం అవుతారు. అంటే ఓల్డ్ ఎవరు గెలిచింది వాళ్ళ పార్టీ, టీడీపీ పార్టీ గెలిచినా గానీ ఇక్కడ హెడ్ పవన్ కళ్యాణ్. ఎలా అవుతారన్నారు? అదే అన్నారు. అప్పుడు అతని వల్ల వచ్చింది 20 సీట్లు మాత్రం అన్నారు. 20 సీట్లు అయినా గానీ ఇక్కడ మెలితిప్పింది పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వం మెలికేసి లోపలేస్తే ఆ మెలితిప్పి బయటకు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. కనుక నారా లోకేష్ గారికి ఇంకా టైం ఉంది. సీఎం పదవిని అతను పట్టుకోవాలి, ఇంకా సీఎం అవ్వాలి. సేమ్ అంతే. ఆయన ఫస్ట్ టైమే, ఇతరు ఫస్ట్ టైమే. గెలవడం అయితే ఇతరు సేమే, వాడిపోవడం కూడా సేమ్ ఇతరు. అంటే అతను 2 times పోవడం, ఇతరు 2 times పోవడం అయింది. మరి ఇక్కడ గెలవడం కూడా సేమే కదా. ఇతరు ఏముంది ఇతరులో? అయినా కానీ ఇక్కడ డిప్యూటీకి ఎందుకు ఇచ్చారు? అదే ఐటీ శాఖ అతనికి ఇచ్చి డిప్యూటీ ఇతనికి ఇవ్వచ్చుగా. డిప్యూటీని ఇతను ఎందుకు చేశారు? డిప్యూటీ సీఎం 5 మంది ఎందుకు చేస్తారు తమ్ముడు? ఒకరు చేయొచ్చు, ఇద్దరు చేయొచ్చు, ముగ్గురు చేయొచ్చు, 5 మంది చేయొచ్చు అనమాట. చేసే అవకాశాలు లేవులే. అది కాదు, ఇస్తారని చెప్తారా? ఇస్తారు. గతంలో కూడా అయిందట. ఇంత ముందులేమో తెలియదులే గానీ అలా ఎవరులే గానీ డిప్యూటీ అనేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు. రాష్ట్రానికి సీఎం అనేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు. ఐటీ శాఖ ఒకళ్ళే ఉంటారు. ఈయన మళ్ళీ పంచాయతీ రాజుని తీసుకున్నారు. ఇంకా ఎక్స్ట్రా అన్ని తీసుకునే ఉన్నారు కదా. డిప్యూటీ అనేవాడు రాష్ట్రానికి ఒకటే ఉంటాడు. 5గురు ఎవరు ఉండరు. ముఖ్యమంత్రి అనేవాడు ఒకటే ఉంటాడు. దేశానికి ప్రధానమంత్రి ఒకటే ఉంటాడు. సరే ఓకే. అలా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గురించి మీరేం బాగుంది. అతని పాలన బాగుంది. ప్రస్తుతానికి అతను ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎక్కడ రోడ్లు లేవన్నా, ఎక్కడ హాస్పిటల్స్ లేవన్నా, ఎక్కడ స్కూల్స్ లేవన్నా, ఎక్కడ హరిజనులకైనా కానీ అందుబాటులో ఉంటున్నారు. అతను మొన్నటిదాకా కూడా ఎండల్లో వానల్లో తిరిగి
ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి అతను కష్టపడ్డారు. అతను ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కష్టపడినటువంటి నాయకుడిని ఇంతవరకు ఎవరు చూడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటువంటి కష్టపడే వ్యక్తిని కళ్ళారా చూస్తున్నారు, డోలారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే జనాలందరూ అపోజిషన్ పార్టీ మీద టీడీపీ పార్టీ పగ తీర్చుకుంటుంది అన్నారు. జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, కొట్టడం, అరెస్టులు చేయడం. ఇంతకు ముందర అరెస్టులు చేయడం నేర్పింది ఎవరు? ఇంతకు ముందర జైల్లో పెట్టడం నేర్పింది ఎవరు? అలా కొట్టడం నేర్పింది ఎవరు? రఘురామకృష్ణరాజుని కొట్టింది ఎవరు? థర్డ్ డిగ్రీ ఇచ్చింది ఎవరయ్యా? అరెస్ట్ చేసి లోపలేసి ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాద్ ఏం చేశారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అరెస్టుల పర్వం మొదలు పెట్టిందే గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏమీ లేదు. మరి వీళ్ళు నోరు బారేసుకున్నారు, ఎట్లాంటి మాటలు మాట్లాడారు? ఏదైనా ఉంటే వీళ్ళు కొట్టుకోవాలి, అంతేగాని ఇళ్లలో పెళ్ళాలు, పిల్లలు, కోడళ్ళు, కూతుళ్ళు, అమ్మలు వీళ్ళేం చేయాలి? ఆడవాళ్ళు ఏం చేశారని చెప్పేసి ఆడవాళ్ళని లాక్కొస్తున్నారు. ఆడవాళ్ళ జోలే పోవద్దు. ఆడవాళ్ళ జోలి పోతే ఊరుకుంటారా ఏంది? ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వేసేది జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే రోజాని కానీ వీళ్ళని వేస్తారు. ఇంకా లోపల ఉన్నారు, వీళ్ళే ఉన్నారు. నెక్స్ట్ వేస్తారు. ఆగు, కంగారు ఏముంది? కంగారు ఏం లేదు, నెమ్మదిగా వేస్తారు. ఆంధ్రాలో మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రాదనుకుంటున్నా, ప్రస్తుతానికి భూస్థాపితమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఇస్తున్న వార్నింగ్లు, అతను ఇస్తున్న బ్లాక్ మెయిల్స్, ఆ ప్రభుత్వ అధిష్టాన నాయకుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఎవరు వేసి గెలిపించారనుకుంటున్నాను ప్రస్తుతానికి.